మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మనం చూస్తే కనుక ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. సో ఈ అక్టోబర్ 2న వచ్చి విజయదశమి. మెయిన్ ఈవెంట్స్ ఫస్ట్ మనం చూద్దాం. అక్టోబర్ 2 విజయదశమి, 9వ తారీఖు అట్లద్ద, 19 మాస శివరాత్రి, 19 మాస శివరాత్రి అండ్ 19వ తారీఖు నరక చతుర్దశి కూడా ఉంది అండ్ ధనలక్ష్మి వ్రతం. అలాగే 20వ తారీఖు దీపావళి, అందరికీ నచ్చిన మెచ్చిన పండుగ, దీపావళి వరుస దీపావళి పండుగ. సో 25 నాగుల చవితి, అలాగే నాగపంచమి కూడా. సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్ అక్టోబర్ మాసంలో ఇవి ఉన్నాయి. ఇంకా మనం ప్లానెటరీ ట్రాన్సిట్ విషయానికి వస్తే కనుక మాసగ్రహాలతో పాటుగా ద బిగ్ ప్లానెట్, లాంగ్ టర్మ్ ప్లానెట్ గురుడు కూడా మారుతున్నాడు. అంటే డెఫినెట్గా ఈ సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి సెప్టెంబర్ 3-4 వారాల నుంచి చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పుల్ని బేస్ చేసుకుని దానికి అనుగుణంగా మనకి ఇక్కడ మేజర్గా అక్టోబర్లో కూడా మేజర్ మనకి చాలా వరకు కూడా గ్రహాలు, అంటే ఇక్కడ బుధుడు, శుక్రుడు, రవి, అలాగే కుజుడు, మాసగ్రహాలతో పాటు గురుడు మారుతుండటం, సో మచ్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్ చేంజెస్ వల్ల మనకు కూడా మనం చేసే పనుల్లో చాలా వరకు కూడా కదలికలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏ రాశి వాళ్ళకి సంబంధించి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మనం చెప్పుకుందాం. సో అక్టోబర్ 3వ తారీఖు వరకు బుధుడు తులారాశిలో అక్కడి నుంచి సంచారంలో ఉంటారు. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 8వ తారీఖు నుంచి ఇక్కడ శుక్రుడు కన్యారాశిలో వస్తూ ఉన్నారు. అలాగే 17వ తారీఖున రవి తులారాశిలో వస్తున్నారు. గురుడు అక్టోబర్ 19 చెప్పా, గురుడు అతిచారం ఆల్రెడీ వీడియో చేసాం మనం. అక్టోబర్ 19న గురుడు అతిచారంతో కర్కాటకంలోకి ఉచ్చ స్థితిలోకి వచ్చేస్తున్నారు. బుధుడు అక్టోబర్ 24న వృశ్చికంలోకి వస్తారు. అలాగే 27వ తారీఖు మళ్ళీ ఇక్కడ కుజుడు కూడా, అప్పటి వరకు కుజుడు ఇక్కడ మనకి తులారాశిలో ఉన్న కుజుడు 27 నుంచి వృశ్చికంలోకి వస్తున్నారు. సో ఈ విధంగా బుధ, శుక్ర, రవి, గురు, కుజులతో పాటు బుధుడు కూడా, ఇలా మొత్తంగా 5 గ్రహాల యొక్క ప్లానటరీ చేంజ్ ఉంది. సో దీని ఆధారంగా ద్వాదశ రాశుల వరకు సంబంధించి ఎలాంటి చేంజెస్ ఉండొచ్చు, ఏంటి, ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు అనేది చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి అక్టోబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది. ఈ రాశి వారికి మెయిన్గా అనుకూలిస్తున్న గ్రహాలు వచ్చి షష్టమంలో రవి, లాభంలో రాహు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. రవి ఏమో శత్రు విజయాన్ని ఇస్తున్నాడు, రాహు ఏమో మీ యొక్క పరిచయాలను పెంచుతూ ఉన్నాడు. అలాగే మీ యొక్క జీవితాశయాన్ని నెరవేర్చుకునే లక్ష్యంలో దానికి తగ్గట్టుగా మీకు ఎన్నో షార్ట్ ట్రిక్స్ని నేర్పిస్తుంటాడు రాహు. ఈ అక్టోబర్ మాసంలో లగ్నాధిపతి కుజుడి విషయానికి వస్తే ఫస్ట్ ఈయన 7వ, 8వ స్థానాల మీదుగా సంచారంలో ఉన్నారు. మాసాంతానికి వృశ్చికంలో వెళ్తూ ఉన్నారు 8వ స్థానంలోకి, అప్పటి వరకు 7మలోనే ఉన్నారు. సో ఈ మాసం మనం మెయిన్గా మేషరాశి వాళ్ళు ఫోకస్ చేయాల్సిన విషయం, కుజుడి యొక్క సంచారం 7మలో ఉంటాం అలా పక్కన పెడితే, ఇక్కడ అక్టోబర్ 17వ తారీఖు నుంచి కూడా రవి యొక్క సంచారం ఈ రాశికి సంబంధించి అక్టోబర్ 17 నుంచి కూడా రవి తులారాశిలో వస్తున్నారు. రవి కుజుల యొక్క యుతి అనేది ఏర్పడుతూ ఉంది. సో ఇక్కడ నెమ్మదిగా మ్యారిటల్ లైఫ్కి సంబంధించి అయినా, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో అయినా, సో చాలా వరకు కూడా ఈ రవి యొక్క 17వ తారీఖు నుంచి నీచ సంచారం కావచ్చు, కుజుడి యొక్క సంచారం 7మలో కావచ్చు, 3వ తారీఖు నుంచి బుధుడు కూడా తులారాశిలో ఉంటున్నారు. ఏమాత్రం కూడా వ్యాపార సంబంధిత వ్యవహారాలకి సంబంధించిన విషయాల్లో ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఈగోయిస్టిక్గానో డామినేటింగ్ ఇష్యూస్ వల్ల సమ్
ఈ రవి కుజ బుధులు ముగ్గురు కూడా 7th హౌస్లో యోగించారు కాబట్టి ట్రాన్సిట్లో, న్యాచురల్ ట్రాన్సిట్లో దీనివల్ల కాంట్రాక్ట్స్ బేస్డ్గా కానీ, బిజినెస్ పార్ట్నర్షిప్స్ విషయాల్లో కానీ, మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయంలో కానీ, మ్యారిటల్ లైఫ్ విషయంలో జీవిత భాగస్వాముల మధ్య, భార్యాభర్తల మధ్య క్లాషెస్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి సంతానానికి సంబంధించిన విషయాలు, సంతానపరమైన విషయాల వల్ల మ్యారిటల్ లైఫ్లోను, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, అనవసరంగా థర్డ్ పర్సన్స్ వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి కూడా ఈ రవి కుజ బుధుల యొక్క 7వ స్థాన స్థితి సంచారం వల్ల ఇక్కడ ఇలాంటి చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి విషయాల్లో కొంచెం కేర్గా ఉండటం. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకైతే ఏంటంటే అప్పటి వరకు బాగున్నది కూడా వాళ్ళతో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సహోద్యోగులు, వాళ్ళతో సడన్గా ఏదో ఒక పవర్ స్ట్రగుల్ వల్ల దేనివల్ల వాళ్ళతో అంత రిలేషన్ మెయింటైన్ చేయకపోవటం, సరిగ్గా ఉండకపోవటం, వెరీ క్లోజ్ రిలేషన్షిప్స్లో కూడా మనకు దగ్గరైన వాళ్ళ విషయంలో కూడా చాలా వరకు ఈ రవి కుజ బుధుల యొక్క ఇక్కడ యుతి అనేది అనుకూలించట్ల. అంటే అదర్స్ విషయంలో, అది కుటుంబంలోని వ్యక్తులతో అయినా, ఆఫీసులో సహోద్యోగులతో అయినా, బిజినెస్లో పార్ట్నర్షిప్ చేసుకునే వ్యక్తులతో అయినా సరే చాలా జాగ్రత్తగా ఈ డిస్టర్బెన్సెస్ అనేవి రాకుండా చూసుకోవాలి. దానికి మెయిన్ ఏంటంటే శుక్రుడు కూడా ఈ రాశికి 6వ స్థాన సంచారంలో ఉన్నారు. అక్టోబర్ 8 నుంచి నీచ స్థానమైన కన్యారాశిలోకి శుక్రుడు వస్తున్నారు. 7వ స్థానంలో ఆల్రెడీ గ్రహాలు ఉన్నాయి. పైగా ఆ రాశ్యాధిపతి శుక్రుడు నీచులో ఉన్నాడు. మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయంలో చాలా కీలకమైన డెసిషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలతో విభేదాలు కానీ, వ్యాపారానికి సంబంధించి ఫైనాన్షియల్ డెసిషన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ పరంగానో, ఫైనాన్స్ పరంగానో, అనవసరంగా ఈ మ్యారిటల్ లైఫ్ పరంగానో శుక్రుడి యొక్క నీచి కూడా కొంచెం మనకి ఫైనాన్షియల్ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో, ఫైనాన్షియల్ ఫ్లోకి సంబంధించి కూడా శుక్రుడి యొక్క సంచారం మనకు కొంచెం ఎఫెక్ట్ ఇస్తూ ఉంది. మెయిన్గా ఈ మేషరాశికి 2 గ్రహాలే యోగిస్తున్నాయి. సో మిగతా గ్రహాల్లో మనం చూస్తే గురుడు అతిచారంతో అక్టోబర్ ఆయన 19వ తారీఖున కర్కాటకంలోకి వస్తున్నారు, చతుర్థంలోకి. తెలియకుండానే సో మచ్ ఆఫ్ షార్ట్ జర్నీస్ అనేవి పడే ఆస్కారాలు ఉంటాయి. మీకు తెలియకుండానే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంటుంది. షార్ట్ జర్నీసో, లాంగ్ జర్నీసో, ఎక్కువ కమ్యూనికేషను, ఎక్కువ వర్క్ లోడ్ ఎక్కువ పెరగటం అనేది ఫస్ట్ 2 వారాల్లో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ అక్టోబర్ 19 తర్వాత గురుడి అతిచారం ఎప్పుడైతే చతుర్థంలో స్టార్ట్ అవుద్దో, స్థల మార్పులు, స్థాన చలనాలు, వీటికి సంబంధించిన విషయాల మీద ఏవో కొన్ని ఆలోచనలు అనేవి వచ్చే ఆస్కారాలు మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇక అదేవిధంగా ఈ రాశికి మనం చూస్తే కనుక ఉద్యోగపరమైన విషయాల్లో కూడా మరి 7వ స్థానంలో ఇన్ని గ్రహాల యొక్క సంచారం బాగా. సో అలాగే ఏలినాటి నడుస్తూ ఉంది ఓ పక్కన ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి అనవసరంగా ఈ సమయంలో డిస్ప్యూటేటివ్గా ఏమన్నా ప్రొఫెషన్లో వచ్చినా కూడా, ఎక్కడన్నా జాబ్స్లో వచ్చినా కూడా అవతల వాళ్ళతో, సో ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఇంపాక్ట్ మన మీద, లేకపోతే మనది తప్పు అనేటట్టుగా అది మన ఫోర్స్ఫుల్నెస్ వల్ల, సో ఈ మన ఆవేశం వల్ల తప్పు ఎల్ది అయ్యి ఉండొచ్చు అని డెసిషన్ తీసేసుకోవచ్చు. సో అలాంటి విషయాల్లో కూడా కొంచెం సంయమనంగా ఈ మేషరాశి వాళ్ళు ఈ యొక్క మాసం మాత్రం, ఎందుకంటే రవి కుజ బుధుల యొక్క 7వ స్థాన సంచారం నడుస్తుంది. పైగా మీ రాశి అధిపతి మాసాంతానికి 8వ స్థానంలోకి వెళ్తున్నారు. సో ఇక్కడ మాసాంతానికి ఆయన 8వ స్థానంలోకి వెళ్ళటం జనరల్గా. సో కాబట్టి ఈ ప్రజెంట్ ఈ ట్రాన్సిట్లో మాత్రం మేషరాశి వాళ్ళు కొంచెం రాశ్యాధిపతి బలం కూడా కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి ఫైనాన్షియల్ వ్యవహారాల్లో ఆల్రెడీ చెప్పుకున్నాం, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి కొంచెం ఫ్లో తక్కువ ఉండే ఆస్కారం ఉన్నాయి. వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో చాలా డెసిషన్స్ అనేవి చాలా జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు ఇందాక చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకొని చక్కగా
న్యూట్రలైజ్డ్గా అందరితో ఉండడానికి, ఎవరితో కూడా రిలేషన్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి. అలాగే ఈ మాసంలో స్థాన చలనాలకు సంబంధించి అలాంటి వాటికి సంబంధించిన విషయాల్లోనూ ఆలోచనలు మనం ఇక్కడి నుంచి మూవ్ అవ్వాల్సి వస్తుందేమో అనే ఆలోచనలు లాంటివి మేషరాశి వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అలాగే వీళ్ళకి సంబంధించి ఏదో వెహికల్ ఇంకోటి ఏదో కొందాం అని ఏదైనా ప్రాపర్టీస్ ఫిక్స్డ్ అసెట్స్ మీద అనుకున్న వాళ్ళకి కూడా దాని మీద కూడా ఆలోచనలనే చేసే ఆస్కారాలు ఉన్నాయి. ఆలోచనల వరకే ఇవన్నీ కూడా. సో కాబట్టి మేషరాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మనం చూస్తే కనుక ఈ రాశికి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో శుక్రుడి యొక్క అనుకూలత, సప్తమ స్థానంలో ఈ గ్రహాలు కావచ్చు, పంచమంలో కేతువు కావచ్చు, ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్ ఈ విషయాల్లో కూడా ఏంటంటే జస్ట్ సోగానే పరిస్థితులు ఉన్నాయి. సంతానపరంగా క్యారింగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నా సంతానపరమైన విషయాల్లో రవి నీచరాశి సంచారం ఏదైతే ఉందో అక్టోబర్ 17 నుంచి అప్పుడు కొంచెం మీరు ఎక్కువ మోర్ కేర్గా ఉండటం అనేది మంచిది. ఈ సంతానపరమైన విషయాల్లో అనవసరంగా భార్యాభర్తల మధ్య కూడా అనవసరంగా చిన్నపాటి ఇవి కిడ్స్ అనే విషయం వల్ల వీళ్ళకి కొంచెం మ్యారిటల్ లైఫ్ కొంచెం దాన్ని ఏమంటారంటే వెరీ టఫ్ అంటారు చూసారా, టఫ్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి అక్టోబర్ 17 నుంచి. సో ఈ విషయాలు కొంచెం జాగ్రత్త ఉండడం మంచిది. సో ఏదైనా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మనం నిజంగా రవి కుజ బుద్ధుల యొక్క సంచారం వల్ల మ్యారిటల్ లైఫ్లో అయినా బిజినెస్లో అయినా ఇందాక మనం చెప్పుకున్నట్టు రిలేషన్స్లో ఎప్పుడు డిస్టర్బెన్స్ రావచ్చు, ఏ వారంలో ఎక్కువ ఉండొచ్చు, ఏ డేట్స్లో ఎక్కువ ఉండొచ్చు, అలాగే ఉద్యోగపరమైన విషయాల్లో స్ట్రెస్ కావచ్చు, ఏలినాడ్స్ అనే ఎఫెక్ట్ వల్ల మనకి లాస్ అండ్ ఎక్స్పెండిచర్స్ కానీ అవి ఎప్పుడు ఉండొచ్చు. ఇవి మనం వీక్లీ ఫాలో అవుతుంటే పలానా వీక్ పర్టికులర్గా ఏం జరుగుతుంది, ఆ వీక్ దేని మీద ఎక్కువ స్ట్రెస్ ఉందో తెలుసుకుని దాని త్రూ మనం చక్కగా జాగ్రత్త పడవచ్చు. సో మేషరాశి వారికి మాత్రం ప్రజెంట్ పరిస్థితి ఈ విధంగా మనకైతే కనిపిస్తూ ఉంది. సో అది 1000 స్థానంలో ఉన్న శనికి తప్పకుండా నీలాంజన సమావాసం చదువుకుంటూ ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, శుక్రుడి యొక్క షష్టమ స్థాన సంచారంలో ఉండటం వల్ల స్త్రీలతో వివాదాలకు దూరంగా ఉండటం, అలాగే హిమకుంద మృణాలాభం శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చక్కగా చేసుకుంటూ ఉండడం అక్టోబర్ 8వ తారీఖు నుంచి, లేదా ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీదేవికి మల్లెపూల మాల వేసి వైట్ ఫ్లవర్స్ తామకి పూజ చేసుకోవటం, సప్తమ స్థానంలో రవి కుజ బుద్ధుల యొక్క సంచారం కంటిన్యూస్గా ఏదో డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది కాబట్టి వ్యాపారంలో, మ్యారిటల్ లైఫ్లో, క్లోజ్ రిలేషన్స్లో ఇలాగా వీటికి సంబంధించిన విషయాల్లో కాబట్టి అనుకోని జర్నీస్ కూడా హెక్టిక్ జర్నీస్ ఉంటూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం, సో మేజర్గా ఇవి చేసుకుంటే బాగుంటుంది. సో జనరల్గా మాసం మొత్తం చేసుకోవచ్చు, పర్టికులర్గా ఏ వీక్లో ఏది చేసుకుంటే బాగుంటుంది అనేది మన వీక్లీ రాశి ఫలాల్లో తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.